అక్క ఏం చేస్తున్నావు? ఇంకా చర్చికి లేట్ అయితే వెళ్దాంలే, అంత తొందర ఏంటి? 9:30కి చాలా 9:20 అయింది. 10 నిమిషాలు ఉంది, పాటల ఏలోపు వెళ్ళొచ్చు. అలా కాదు అక్క, టైంకి చర్చికి వెళ్ళాలి కదా అక్క. సరే, ఒక క్వశ్చన్ అర్థ సమాధానం చెప్పు. సమ్మర్లో ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నాం కదా, రైల్వే స్టేషన్కి ఆలస్యంగా వెళ్తే ట్రైన్ మన కోసం ఆగిద్దా? ఆగదు, అందుకే కదా ఒక అరగంట ముందుంటాం. సరే, ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతున్నాయి కదా, ఎగ్జామ్ హాల్లోకి అరగంట లేటుకు పోతే అలౌ చేస్తారా? చెయ్యరు. అయితే ఏంటి? ఈ లోక సంబంధమైన ఎన్నో వాటికి భయపడతాం, బాధ్యతగా వ్యవహరిస్తాం. కానీ దేవుడు అంటే ఎందుకు అక్క మనకంత చులకన? మనని ఎప్పుడెప్పుడు మింగుతామని గర్జించే సింహం వల్లే అపవాది తిరుగుతుంది కదా. అవును తమ్ముడు. మనుషులు రొట్టె వలన కాదు కానీ దేవుడి పలికే మాట వలన బతుకుతున్నాడు కదా. అవును, బైబుల్ అదే చెప్తుంది. మరి అపవాది నుండి దేవుడు మనల్ని కాపాడంలో ఒక క్షణం ఆలస్యం చేస్తే ఏమవుతాం? శవంగా మిగిలిపోతాం కదా. సమయానికి దేవుడు మన జీవితంలో కార్యం ఎలా చేయాలనుకుంటామో అలాగే మనం కూడా దేవుని విషయంలో సమయాన్ని పాటించాలి. సారీ తమ్ముడు, ఇంకెప్పుడు చర్చికి ఆలస్యం చేయను. వెళ్దాం పదా.